ఎంబ్రియో ఫ్రీజింగ్ అంటే మనం ఇప్పుడు ఎగ్స్ పికప్ చేసి స్పర్మ్తో కలిపేసి తయారైన ఎంబ్రియోని సబ్-జీరో టెంపరేచర్స్లో కూల్ చేసి స్టోర్ చేస్తాము. దాన్ని క్రయో ప్రిజర్వేషన్ అంటాము. ఎంబ్రియో ప్రిజర్వేషన్ ఆర్ క్రయో ప్రిజర్వేషన్ అంటాము. సో దీంట్లో ఏమవుతుంది, దీంట్లో ఇది పాడైపోతుందా, ఎంబ్రియో పాడైపోతుందా అంటే నో. ఎంబ్రియోని మనము ఒక గ్లాస్ లైక్ స్టేట్లో తీసుకెళ్ళి ఆ ఐస్ క్రిస్టల్స్ అనేటివి ఫామ్ అవ్వకుండా స్టోర్ చేస్తాము. విట్రిఫికేషన్ అంటాం అనమాట. సో ఆ ఎంబ్రియో సెల్స్ని ఒక గ్లాస్ లైక్ స్టేట్కి తీసుకెళ్ళిన తర్వాత ఆ ఐస్ అనేటివి ఎంబ్రియోకి మంచిది కాదనమాట. సో ఆ క్రిస్టలైజేషన్ అవ్వకుండా మనము ఫ్రీజ్ చేసి పెట్టుకుంటాము. ఇది ఎంతవరకు మంచిది, ఎంతవరకు మంచిది కాదు అంటే ఎనీ టైం ఎంబ్రియో ఫ్రీజింగ్ ఈజ్ రియలీ గుడ్. ఎందుకంటే ఆ ఎంబ్రియోని ఒక గ్రేడ్లో అంటే డే 5 ఆర్ డే 3లో మనం ఫ్రీజ్ చేసి పెట్టేసుకుంటాము ఫర్ ఫర్దర్ యూసేజ్ అంటే ఇప్పుడు యూ గోట్ 6 ఎంబ్రియోస్. సో మనం ఆ 6 ఎంబ్రియోస్ని స్టోర్ చేసుకొని పెట్టుకొని ఫస్ట్ 2 వాడతాము. ఇన్ కేస్ పాజిటివ్ ఉంటే అది ఫర్దర్గా నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి యూజ్ చేసుకుంటాము. సో అలా దాన్ని ఎంబ్రియో ప్రిజర్వేషన్ అంటాము.